ఆర్తే నమ 111 ఓం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచనీ బంధురాలక. ఓం పుణ్యకీర్తయే నమ. పుణ్యమైన కీర్తిగల తల్లికి నమస్కారము. ఓం పుణ్యలభ్యాయై నమ. అనేక జన్మల పుణ్యము వలన మాత్రమే ఏ తల్లి సాక్షాత్కార భాగ్యం లభిస్తుందో అట్టి తల్లికి నమస్కారము. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమ. ఎవరి కథా శ్రవణ కీర్తనలు పుణ్యమును ప్రసాదిస్తాయో అట్టి తల్లికి నమస్కారము. ఓం పులోమజార్చితాయై నమ. పులోముని పుత్రికైన ఇంద్రుని భార్య చేత అర్చించబడిన తల్లికి నమస్కారము. ఓం బంధమోచన్యై నమ. జీవుణ్ణి అవిద్యా బంధముల నుండి విముక్తుని చేయు తల్లికి నమస్కారము. ఓం బంధురాలకాయై నమ. అందమైన వంకీలు తిరిగిన ముంగురులు గల తల్లికి నమస్కారము. 112 ఓం విమర్శ రూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఓం విమర్శ రూపిణ్యై నమ. విమర్శ రూపశక్తిగా విచారణా శక్తిగా ఉన్న తల్లికి నమస్కారము. ప్రకాశ రూపుడైన పరబ్రహ్మమునకు సహజమైన స్ఫురణ విమర్శ రూపంలో ఉంటుంది. ఈ విమర్శ శక్తి సమస్తాన్ని పుట్టిస్తుంది. విమర్శ అద్దం వంటిది. తనను ప్రకృతి అనే అద్దంలో చూసి ఆ ప్రతిబింబము నేనే అని తెలుసుకొని స్వస్వరూప ఆనందాన్ని పొందుతున్నాడు శివుడు. ఓం విద్యాయై నమ. విద్య మోక్షాన్నిచ్చే జ్ఞాన స్వరూపంగా ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. ఓం వేదాది జగత్ ప్రసవే నమ. ఆకాశము మొదలుగా గల పంచభూతములతో కూడిన జగత్తును సృష్టించిన తల్లికి నమస్కారము. ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమ. సమస్త ఆది వ్యాధులను మానసిక శారీరక రోగాలను శమింపజేయు తల్లికి నమస్కారము. ఓం సర్వమృత్యు నివారిణ్యై నమ. సర్వమృత్యువులను అకాల సహజ మృత్యువులను నివారించు తల్లికి నమస్కారము. జనన మరణ రూపమైన సంసారమును నివారించు తల్లి అని భావము. 113 ఓం అగ్రగణ్య అచింత రూప కలికల్మష నాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత. ఓం అగ్రగణ్యాయై నమ. అన్నింటికి మూల కారణమవడం వల్ల మొట్టమొదటిగా లెక్కింపదగినదైన తల్లికి నమస్కారము. ఓం అచింత్య రూపాయై నమ. అచింత్య ఊహించుటకు శక్యం కాని రూపంగల తల్లికి నమస్కారము. లలితాంబిక శుద్ధ చైతన్య స్వరూపం అవడం వల్ల ఆ తల్లి స్వరూపాన్ని ఊహించడానికి ఇంద్రియాలకు మనస్సుకు శక్యం కాదు. ఓం కలికల్మష నాశిన్యై నమ. కలిలోని పాపాలను నశింపజేయ తల్లికి నమస్కారము. 3 పాదాల అధర్మం కారణంగా కలియుగంలో పాపాలు ఎక్కువ అవుతాయి కాబట్టి భక్తులను ఆ పాపాల నుండి జగన్మాత రక్షిస్తుంది. ఓం కాత్యాయన్యై నమ. సకల దేవతల తేజస్సుతే ఆవిర్భవించిన తల్లికి నమస్కారము. తేజస్వరూపిణి కాబట్టి కాత్యాయని అని అంటారు. ఓం కాళహంత్రై నమ. కాలమును మృత్యువును హరించినదైన తల్లికి నమస్కారము. సమస్తాన్ని హరించే కాలాన్ని ప్రళయమునందు జగన్మాత తనలోనికి లీనం కావించుకుంటుంది. ఓం కమలాక్ష నిషేవితాయై నమ. కమలాక్షుని విష్ణువు చేత సేవింపబడు తల్లికి నమస్కారము. ఓం 114 ఓం తాంబూల పూరితముఖి దాడిమి కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఓం తాంబూల పూరిత ముఖ్యై నమ. తాంబూలంతో పూరింపబడడం వల్ల ఎర్రబడిన నోరుగల తల్లికి నమస్కారము. ఓం దాడిమి కుసుమ ప్రభాయై నమ. దానిమ్మ పుష్పం వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం మృగాక్షై నమ. లేడి కన్నుల వంటి కన్నులు గల తల్లికి నమస్కారము. ఓం మోహిన్యై నమ. మోహమును కలిగించు తల్లికి నమస్కారము. మోహం అంటే భ్రమకు గురి కావడం. ఆత్మభావనను వీడి దేహ భావనకు లోనై జన్మ మృత్యు భ్రమణంలో పడడానికి కారణం జగజ్జనని యొక్క మాయా భ్రమ కల్పనయే. ఓం ముఖ్యాయై నమ. హిరణ్యగర్భ రూపంలో 4 ముఖాల బ్రహ్మ రూపంలో ఈ సృష్టికి ముఖ్య ప్రాణంగా ఉన్న తల్లికి నమస్కారము. ఓం మృడాన్యై నమ. ఇహపర సుఖ ప్రదాత అయిన మృడునకు శివునికి భార్య అయి విరాజిల్లుతున్న తల్లికి నమస్కారము. ఓం మిత్రరూపిణ్యై నమ. సూర్యుని వలె అరుణకాంతులతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. సర్వ జగత్తుకు హితం చేయువాడు మిత్రుడు సూర్యుడు. అదేవిధంగా సకల బ్రహ్మాండాలకు హితమును కూర్చు లలితాంబిక మిత్రరూపిణి. 115 ఓం నిత్యతృప్త భక్త నిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరి మైత్రాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. ఓం నిత్యతృప్తాయై నమ. సర్వకాలాలలో సర్వదా తృప్తితో సంతోషంతో ఉండు తల్లికి నమస్కారము. ఓం భక్త నిధయే నమః.
భక్తుల కోరికలను తీర్చు గొప్ప నిధి అయిన తల్లికి నమస్కారము. ఓం నియంత్రై నమః. సర్వలోకాలు నియమిస్తూ ఏది ఎలా ఉండాలో అలా నియంత్రిస్తూ ఉన్న తల్లికి నమస్కారము. ఓం నిఖిలేశ్వరి అయి నమః. సమస్త ప్రపంచాలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము. ఓం మైత్రాది వాసనాలాభ్యాయ నమః. మైత్రి, కరుణ, ముదిత, సంతోషము, ఉపేక్ష అనే 4 వాసనలచే పొందదగిన తల్లికి నమస్కారము. సౌఖ్యమున ఉన్న వారి ఎడల మైత్రిని కలిగి ఉండుట, దుఃఖితుల పట్ల కరుణను కలిగి ఉండుట, సత్సాంగత్యమునందు ముదితమును కలిగి ఉండుట, దుష్టుల ఎడల ఉపేక్ష కలిగి ఉండుట అనే 4 లక్షణాలు గల భక్తుడు సులభంగా జగన్మాత అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః. మహాప్రళయమున సాక్షిగా విరాజిల్లు తల్లికి నమస్కారము. సమస్తము విశ్వము లయించిపోవడమే మహాప్రళయము. తాను సృజించిన సమస్తము తనలోనే లయించిపోవడంతో జగన్మాత మాత్రం తానుగా మిగిలి ఉండడాన్ని ఈ నామం సూచిస్తుంది. 116. ఓం పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞానగణ రూపిణి మాధ్వీపానాల సామత్థ మాతృకావర్ణ రూపిణి. ఓం పరాశక్త్యై నమః. అన్ని శక్తులకు మూల కారణమైన మహోత్కృష్ట శక్తి అయిన తల్లికి నమస్కారము. ఓం పరానిష్టాయై నమః. ఆత్మయందే లగ్న మనస్సు గల స్వాత్మానందంలో మునిగి ఉండు తల్లికి నమస్కారము. ఓం ప్రజ్ఞానగణ రూపిణ్యై నమః. అవిద్యా సంబంధం లేని మహోన్నత జ్ఞాన స్వరూపిణైన తల్లికి నమస్కారము. శుద్ధ పరబ్రహ్మము భక్తుల నిమిత్తమై సగుణ సాకార రూపమును దాల్చిందని భావము. ఓం మాధ్వీపానాలసాయై నమః. మదిరాపానముచే మత్తెక్కిన వాని వలె స్వాత్మానంద అనుభవంలో అంతర్ముఖమై ఉన్న తల్లికి నమస్కారము. ఓం మత్తాయై నమః. బ్రహ్మానందంచే పరవశించి ఉన్న తల్లికి నమస్కారము. ఓం మాతృకావర్ణ రూపిణ్యై నమః. మాతృకులను ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరాలను స్వరూపంగా గల తల్లికి నమస్కారము. మాతృకుల నుండే అన్ని మంత్రాలు, వేదశాస్త్రాలు, సకల భాషలు ఉద్భవిస్తున్నాయి. అంటే సమస్తము జగజ్జన్ నుండే ఆవిర్భవిస్తున్నాయి. 117. ఓం మహాకైలాస నిలయ మృణాలముదు దోర్లత మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని. ఓం మహాకైలాస నిలయాయ నమః. మహాకైలాసమే లేదా శ్రీచక్రంలోని బిందువు నివాస స్థానంగా గల తల్లికి నమస్కారము. ఓం మృణాల ముదు దోర్లతాయై నమః. తామర తోడులోని దారాలు మాదిరిగా సుకుమారమైన తీగ వంటి భుజములను కలిగిన తల్లికి నమస్కారము. సుషుమ్న నాడిని జగన్మాతతోనూ ఇడ పింగళ నాడులను ఆమె భుజాలతోనూ సమన్వయపరచుకోవాలని అంతరార్థము. ఓం మహనీయాయై నమః. సర్వులచే పూజింపబడు తల్లికి నమస్కారము. ఓం దయామూర్తి అయి నమః. దయాగుణమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః. సమస్త జగత్తులపై ఆధిపత్యం వహించు పరిపాలించు తల్లికి నమస్కారము. సహస్రారమును అధిష్ఠించి ఉండున్నది అని అంతరార్థము. 118. ఓం ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామ సేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూట కామ కోటిక. ఓం ఆత్మవిద్యాయై నమః. ఆత్మజ్ఞాన రూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం మహావిద్యాయై నమః. గొప్ప విద్యా స్వరూపురాలైన తల్లికి నమస్కారము. ఓం శ్రీ విద్యాయై నమః. 15 అక్షరాలతో కూడిన పంచదశి స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం కామసేవితాయై నమః. మహాకామేశునిచే శివునిచే లేదా మన్మథునిచే సేవింపబడు తల్లికి నమస్కారము. ఓం షోడశాక్షరీ విద్యాయై నమః. శ్రీతో కూడిన 16 అక్షరాలు గల షోడశాక్షరీ విద్యా స్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం త్రికూటాయై నమః. 3 కూటములుగా విభాగాలుగా ఉన్న పంచదశి మంత్ర స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. వాగ్భవ, కామరాజు, శక్తి అనే 3 కూటములుగా లేదా బీజ, శక్తి, కీలకములని 3 కూటములుగా చెప్పవచ్చు. ఓం కామకోటికాయై నమః. శివశక్తి సామరస్యమైన పరబ్రహ్మ స్వరూపంగా గల తల్లికి నమస్కారము. 119. ఓం కటాక్షి కింకరీ భూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్ర నిభ బాలస్తేంద్ర ధనుప్రభా. ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. కేవలం వీక్షణ మాత్రంచే కోటి లక్ష్ములచే సేవింపబడు తల్లికి నమస్కారము. జగన్మాత కటాక్షానికి నోచుకున్న భక్తుడు అనంత కోటి లక్ష్ముల అనుగ్రహానికి పాత్ర అవుతాడని భావము. ఓం శిరస్థితాయై నమః. శిరస్సున బ్రహ్మరంధ్రంలో సహస్రారంలో నివసించు తల్లికి నమస్కారము. ఓం చంద్ర నిభాయై నమః. చంద్రుని కాంతి వంటి చల్లని కాంతులతో ప్రకాశించు తల్లికి నమస్కారము. సహస్రార పద్మమును ఆవరించి ఉండు కాంతిని చంద్ర నిభ అని అంటారు. ఓం బాలస్థాయై నమః. పాలభాగంలో హ్రీంకార రూపంగా ఉండు తల్లికి నమస్కారము. భువనేశ్వరి బీజ రూపంలో
లలాటంలో జగన్మాత వసించునని భావము. ఓం ఇంద్ర ధనుప్రభాయై నమః. ఇంద్రధనస్సు వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము. 120. ఓం హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యాంద్రీ దక్షయజ్ఞ వినాశిని. ఓం హృదయస్థాయై నమః. భక్తులు తమ హృదయ మధ్యంలో ధ్యానించుటకు వీలుగా కొలువై ఉండు తల్లికి నమస్కారము. ఓం రవి ప్రఖ్యాయై నమః. సూర్యుని కాంతిని బోలు కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము. హృదయం సూర్యమండల స్థానం కనుక సూర్యుని వంటి ప్రకాశంతో హృదయంలో ప్రకాశించు తల్లి అని భావము. ఓం త్రికోణాంతర దీపికాయై నమః. మూలాధార పద్మ కర్ణికలోని త్రికోణంలో అగ్నిమండల స్వరూపిణి అయి తేజరులు తల్లికి నమస్కారము. సోమ సూర్య అగ్నులనే 3 తేజస్వరూపాలకు తేజమును చేకూర్చు తల్లి అని కూడా చెప్పవచ్చు. ఓం దాక్షాయణ్యై నమః. దక్షుని పుత్రిగా జన్మించినందున దాక్షాయణని పిలువబడే తల్లికి నమస్కారము. ఓం దైత్య అంత్రై నమః. దుష్టులైన రాక్షసులను సంవరించు తల్లికి నమస్కారము. లలితాంబిక మనలోని అసుర భావాలను త్రుంచివేయునని భావము. ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః. దక్షయజ్ఞమును ధ్వంసం చేయడానికి కారణభూతురాలు అయిన తల్లికి నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.